హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాంబే టోస్ట్ అంటారు దీన్ని. మామూలుగా అయితే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి యూస్ చేయొచ్చు. దేనికన్నా బాగుంటుంది. నేను దీనికి మీడియం సైజ్ బ్రెడ్ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యూస్ చేసుకోవచ్చు, అలాగే 1/2 లీటర్ మిల్క్, అలాగే చిన్న బౌల్లో గీ పెట్టుకున్నాను. బాగా గీ యూస్ చేయాలి దీనికి, ఆయిల్ వద్దు, గీ యూస్ చేస్తే టేస్టీగా ఉంటుంది. నేను ముందే ఏం చేశానంటే ఎగ్ బీటర్తో చేసుకోవచ్చు, లేకపోతే మనము ఈ విధంగా మిక్సీలో తీసుకొని ఈ 2 ఎగ్స్ వేసేసుకొని ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, 1 స్పూన్ ఆఫ్ ఎలాచీ పౌడర్ స్మాల్ స్పూన్తో, అలాగే వెనిల్లా ఎసెన్స్ 1 or 2 స్పూన్స్ వేసి ఈ మిల్క్ అంతా దాంట్లో వేసి నీట్గా నేను మిక్స్ చేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. క్లియర్ లిక్విడ్ అన్నమాట. ఇంకా ఇది రెడీగా ఉంది. ఈ క్లియర్ లిక్విడ్ని నేను తయారు చేసుకున్నాను. దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు ఈ బాంబే టోస్ట్ చేయడానికి. ఈ లోపల మనం ఏం చేయాలంటే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద బాగా గీ వేసేసి హీట్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తామా ఎలా చేయాలో? ఓకే, ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసేసుకొని గీ నీట్గా అప్లై చేసేసుకుంటే ప్యాన్ మీద బాగుంటుంది. రెడీ చేసేసుకుంటాం. ఇలా బ్రెడ్ వేసేసి నీట్గా 2 సైడ్స్ పెట్టేసి దాని చుట్టూరు కూడా గీ వేసేయాలి. గీ వేసేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో లోపల ఉన్న ఎగ్ కానీ ఆ మిల్క్ కానీ మన వేసిన ఇంగ్రీడియంట్స్ షుగర్ కానీ అంతా బాగా కుక్ అవుతుంది, అంటే లోపల నీట్గా బాయిల్ అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టితే మనకి మంచి రిజల్ట్ ఉండదు. నీట్గా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బాంబే టోస్ట్. 4 స్లైసెస్ రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చింది. కాకపోతే మనం సర్వ్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ప్లేట్లోకి. టేస్టీ అండ్ యమ్మీ బాంబే టోస్ట్ రెడీ. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామూలుగా దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంది. నేనైతే నార్మల్ బ్రెడ్డే తీసుకున్నాను. మనం కావాలంటే వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు. అలాగే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంది. ఇంకా మనం ఎగ్ మిల్క్ వాడాం కాబట్టి చక్కగా ప్రోటీన్స్ ఉన్నాయి. పిల్లలు కొంతమంది ఎగ్ తినడానికి కానీ మరి మిల్క్ తాగడానికి కానీ వద్దని కొంచెం ఫస్సీ డ్రింకర్స్ ఉంటారు. అలాగే ఫస్ట్ చేస్తారు తినమని చెప్పి ఎగ్ పాలు తాగమని. కాబట్టి అలాంటి పిల్లలకు కూడా ఇది చాలా బాగుంటుంది. చక్కగా అన్నీ మిక్స్ చేసేసి వాళ్ళకి ఇది మనం సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఇది నాకు బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టేది. కొన్నిసార్లు స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి చేసి పెట్టేది. చాలా బాగా హెల్తీ ఐటమ్. వీట్ బ్రెడ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తాం ఇప్పుడు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది. అంతా గీతోనే చేశాను, ఆయిల్ యూజ్ చేయలేదు. చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. తప్పక ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.